దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिल्चिन मानव रूप महिनि जनिल्चिन मानव रूप इह परानंद जीवन मीव इह परानंद जीवन मीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బంతరింపగా హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జయ బాబా అవతార్ మెహర్ బాబా की जय జయ బాబా జై బాబా. జయ బాబా జై బాబా. ఇప్పుడు గంప శ్రీకాంత్ గారు పాడతారు, తర్వాత లక్ష్మణ్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की जय. పడవెళ్ళిపోతుందిరా ప్రేమిక కలసి పోదామురారా జై మేహర్ మేహరు జై మేహన్ జై మేహర్ మేహరు జై మేహన్ అంటరాని తనము లేదు కులమత భేదము లేదు అంటరాని తనము లేదు కులమత భేదము లేదు హిందువులు ముస్లిములు సిక్కులు క్రైస్తవులు హిందువులు ముస్లిములు సిక్కులు క్రైస్తవులు అందరూ పయనించే అవతరు మెహరుని పడవా అందరూ పయనించే అవతరు మెహరుని పడవా పోతే మళ్ళీ ఎక్కలేమురా ప్రేమిక కలసి పోదామురారా పోతే మళ్ళీ ఎక్కలేమురా ప్రేమిక కలసి పోదామురారా జై మేహర్ మేహరు జై మేహన్ జై మేహర్ మేహరు జై మేహన్ సుడిగాలులు వీచిన వర్షాలే కురిసిన సుడిగాలులు వీచిన వర్షాలే కురిసిన సుడిగుండాలొచ్చిన కష్టాలే తెచ్చిన సుడిగుండాలొచ్చిన కష్టాలే తెచ్చిన డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు మన మెహరు డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు మన మెహరు అనుమానమే నీకు వలదురా ప్రేమిక కలసి పోదామురారా అనుమానమే నీకు వలదురా ప్రేమిక
కలసి పోదామురారా. జై మేహర్ మేహర్ జై మేహన్, జై మేహర్ మేహర్ జై మేహన్. ధనికులని పేదలని తేడా ఇక లేదన్నా, ధనికులని పేదలని తేడా ఇక లేదన్నా. దయామయుడు ప్రియతముడు నీ అండనే ఉన్న, దయామయుడు ప్రియతముడు నీ అండనే ఉన్న. కష్టాలను కడతేర్చి కడలిని దాటించు, కష్టాలను కడతేర్చి కడలిని దాటించు. అవతారే పడవ నడుపురా, ప్రేమిక కలసి పోదామురారా. అవతారే పడవ నడుపురా, ప్రేమిక కలసి పోదామురారా. జై మేహర్ మేహర్ జై మేహన్, జై మేహర్ మేహర్ జై మేహన్. పడవెళ్ళిపోతుందిరా, ప్రేమిక కలసి పోదామురారా. పడవెళ్ళిపోతుందిరా, ప్రేమిక కలసి పోదామురారా. జై మేహర్ మేహర్ జై మేహన్, జై మేహర్ మేహర్ జై మేహన్. अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, परब्रह्म परमात्मा की जय, दिव्य सनातन की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. కన్నులమ్మా కన్నులు అవతారు మెహరుని కన్నులు, కన్నులందలి కలలు తొనికే చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మా కన్నులు అవతారు మెహరుని కన్నులు. నిండు మోమున పండు వెన్నెల కాంతి విరిసే కన్నులు, నిండు మోమున పండు వెన్నెల కాంతి విరిసే కన్నులు. తన మనసునంతా పరచి చూపే, మనసునంతా పరచి చూపే కరుణ కురిసే కన్నులు. కన్నులమ్మా కన్నులు అవతారు మెహరుని కన్నులు, కన్నులందలి కలలు తొనికే చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మా కన్నులు. ప్రేమ సాగరుడై సనాతన సారథియై కనుసైగ పిలువా, ప్రేమ సాగరుడై సనాతన సారథియై కనుసైగ పిలువా. తరలి వచ్చిరి ప్రేమ జీవులు, తరలి వచ్చిరి ప్రేమ జీవులు వివశులై విహరించు తీరున. కన్నులమ్మా కన్నులు అవతారు మెహరుని కన్నులు, కన్నులందలి కలలు తొనికే చిన్న పిల్లల నవ్వులా. జపతపాదుల అలసి పొలసే పరమ భక్తుల తనువులకు, జపతపాదుల అలసి పొలసే పరమ భక్తుల తనువులకు. వింజామరగా విందులు చేసే, వింజామరగా విందులు చేసే చల్ల చల్లని చూపులు. కన్నులమ్మా కన్నులు అవతారు మెహరుని కన్నులు,
కన్నులందలి కలలు తొనికే చిన్న పిల్లల నవ్వులా కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా లక్ష్మణ్ గారు. Thank you, ఇప్పుడు జై బాబా. ఇప్పుడు జీవన్ గోలి గారు ఒక పాట పాడతారు. తర్వాత సదానంద్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा, जय जय बाबा, अवतार मेहर बाबा। मेरे माकुत अवतार मेहर बाबा की जय। मेहरे माकु तल्ली, मेहरे माकु तंद्री, मेहरे माकु तोडू, मेहरे माकु नीड़ा, मेहरे माकु तल्ली, मेहरे माकु तंद्री, मेहरे माकु तोडू, मेहरे माकु नीड़ा। నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే బాబా నీవే సర్వం, నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే బాబా మాకు దైవం, నీవే బాబా మాకు సర్వం. ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ఈ చిన్ని సుమమును స్వీకరించరావా, ధరలోన వెలసిన ఓ దేవదేవా, ధరలోన వెలసిన ఓ దేవదేవా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. పూనా నివాస భవ పాపనాశ, కనరావదేల కరుణాలవాల, పూనా నివాస భవ పాపనాశ, కనరావదేల కరుణాలవాల. నీ పాదయుగళమే పూజింపనీవా, నీ పాదయుగళమే పూజింపనీవా, కలలోనైనా కనిపించరావా, కలలోనైనా కనిపించరావా. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. మహిలోన వెలసిన మెహర్ బాబా, మదిలో నిలిసిన మౌన స్వరూప, మహిలో వెలసిన మెహర్ బాబా, మదిలో నిలిచిన మౌన స్వరూప. జోహారులివియే పూనా నివాసి, జోహారులివియే పూనా నివాసి, హృదయాన నిలచిన ఓ హృదయ నివాసి, హృదయాన నిలిచిన ఓ హృదయవాసి. మెహరే మాకు తల్లి,
మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా, మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా. ఇప్పుడు సదానంద్ గారు పాడతారు. నెక్స్ట్ మెహర్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. నాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, రూపాలు ధరించి రూపమే తానంది, రంగులను పులుముకొని రాగాలు పాడింది, రంగులను పులుముకొని రాగాలు పాడింది. ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, పలు వేషములు మార్చి నిలువెల్ల పొంగింది, తదాత్మ్యమును పొంది తానెవరో మరిచింది, తదాత్మ్యమును పొంది తానెవరో మరిచింది. ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, జగతి నాటకములో తగు రీతి నటించి పరువంబు పోవగా పండిపోయింది, ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, కపట జీవితములో కలలెన్నో కన్నది, కలలోని అనుభూతి కల్లయని ఎరిగింది, కలలోని అనుభూతి కల్లయని ఎరిగింది, ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, రాగములు మాని అనురాగి అయి త్యాగి అయి శేష జీవితములో వేషాలు మానింది, తన కల్ల జీవితము తరిగిపోయింది, అచ్చమై స్వేచ్ఛమై అమరిపురి చేరింది, ఆనంద జలది అయి అహం బ్రహ్మమన్నది, ఆనాటి పాటలో అహమంకురించి అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది, దివ్యాహమును వీడి దిగి వచ్చే ఈ భువికి ఆనాటి పాటయే అవతార్ మెహరు బాబా, ఆనాటి పాటయే అవతార్ మెహరు బాబా, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సదానంద్ గారు. ఇప్పుడు మెహర్ కుమార్ గారు పాడతారు. తర్వాత శంకరయ్య గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. చిలక ముక్కు చిన్మయ రూపం,
చిరునవ్వుల మెహరుని రూపం ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరుని రూపం. ఆ వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో. చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు, చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు. కనులలో తలపులో, కనులలో తలపులో నిలిచేను చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరు రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరుని రూపం. ఆ ఆ మందహాసము మనసుకు పరవశ్యము, ఆ పారవశ్యము ప్రేమకు ఆధారము. ఆ మందహాసము మనసుకు పరవశ్యము, ఆ పారవశ్యము ప్రేమకు ఆధారము. నవనీతము ప్రేమ హృదయము, ప్రేమ నిలయము. నవనీతము ప్రేమ హృదయము, ప్రేమ నిలయము. ఆశ్రయమై లభించెను జన్మధన్యము, మన జన్మధన్యము. ఆశ్రయమై లభించెను జన్మధన్యము, మన జన్మధన్యము. చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరుని రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరుని రూపం. ఆ ఆ ఆ మౌన రూపుని, ఆ చల్లని చూపుని, ఆనందమయుని గాంచిన ఆనందము. ఆ మౌన రూపుని, ఆ చల్లని చూపుని, ఆనందమయుని గాంచిన ఆనందము. అవతారుని లీలలు ఎంతో చిత్రము, మనకెంతో విచిత్రము. అవతారుని లీలలు ఎంతో చిత్రము, మనకెంత విచిత్రము. ఆపదలో ఆదుకుని అవతార పురుషుడు త్రిమెహరు దేవుడు. ఆపదలో ఆదుకుని అవతార పురుషుడు త్రిమెహరు దేవుడు. చిలక ముక్కు చిన్మయ రూపం చిరునవ్వుల మెహరుని రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపనాగదు.
చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరు నిరూపం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు శంకరయ్య గారు పాడతారు, తర్వాత సత్తయ్య గారు. జై బాబా. జై బాబా. అదే కనిపించే హాస్పిటల్ 4,20,000. జై బాబా. నా చేతికి నేను ఎట్లా పెట్టినది, కోటి సూర్యుల ప్రకాశము నీదే, నేటి అవతార పురుషుడవీవే, ప్రేమ సౌందర్య రూపము నీదే, ప్రేమామృతము పంచితి వీవే, మము మేల్కొల్పగ భువిపై వెలసితివా, మా హృదయములో ప్రేమను నింపితివా, మెహరీష మము మేల్కొల్పగ భువిపై వెలసితివా, మా హృదయములో ప్రేమను నింపితివా, మెహరీష మము మేల్కొల్పగ భూమిపై వెలసితివా. ఓ బాబా, నిన్ను స్మరించిన చాలు మము నిరతముగా చెదవు, నీ తలపున మాతనువు ఈ జన్మకు ఒక వరము, నిన్ను స్మరించిన చాలు మము నిరతముగా చెదవు, నీ తలపున మాతనువు ఈ జన్మకు ఒక వరము, నీ ప్రేమకు పాత్రులము, ఆ ప్రేమే మాకు గమ్యం, ఎద ఎదలో ప్రతి ఎదలో, ఎద ఎదలో ప్రతి ఎదలో ప్రేమయనే బీజము నాటావు, మము మేల్కొల్పగ భువిపై వెలసితివా, మా హృదయములో ప్రేమను నింపితివా, మెహరీష మము మేల్కొల్పగ భువిపై వెలసితివా. ఓ బాబా, షిరీన్ బాను తనయునిగా పూనాలో పుట్టావు, సద్గురువుల సాంగత్యములో పూర్ణ పురుషుడైనావు, షిరీన్ బాను తనయునిగా పూనాలో పుట్టావు, సద్గురువుల సాంగత్యములో పూర్ణ పురుషుడైనావు, నీదు దివ్య ప్రేమయిలలో ప్రియతమునిగా పంచేవు, నీదు దివ్య ప్రేమయిలలో ప్రియతమునిగా పంచేవు, నీ ప్రేమిక హృదయాలలో ప్రేమ సాగరుడవైనావు, మము మేల్కొల్పగ భువిపై వెలసితివా, మా హృదయములో ప్రేమను నింపితివా, మెహరీష మము మేల్కొల్పగ భువిపై వెలసితివా. ఓ బాబా, నిన్ను చూసిన క్షణమందే నా తపన ఫలించింది, నీ గుణగానము చేసే సౌభాగ్యం దొరికింది, నిన్ను చూసిన క్షణమందే నా తపన ఫలించింది, నీ గుణగానము చేసే సౌభాగ్యం దొరికింది, నీ సాన్నిధ్యములోనే చరించాలని ఉంది,
నీ సాన్నిధ్యములోనే చరించాలని ఉంది. నీ కొరకే మా తనువు, నీ కొరకే మా తనువు అర్పణ చేయుటయే మా భాగ్యం. మము మేల్కొల్పగ భువిపై వెలసితివా, మా హృదయములో ప్రేమను నింపితివా. మెహరీష మము మేల్కొల్పగ భువిపై వెలసితివా. ఓ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శంకరయ్య గారు. ఇప్పుడు సత్తయ్య గారు పాడతారు. తర్వాత శ్రీదేవి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము, ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. నీరాగజన్యము నిఖిల బ్రహ్మాండము, నీ మాట జన్యము నిండు జ్ఞానము, నీ మాట జన్యము నిండు జ్ఞానము, ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. నీదు తొలి పాటలో నిదుర వచ్చింది, నీదు తొలి పాటలో నిదుర వచ్చింది, నిదురలో నీ మాట నిజము చెప్పింది, నిదురలో నీ మాట నిజము చెప్పింది. నీ రూపే కన్నాము, నీ పలుకే విన్నాము, నీ రూపే కన్నాము, నీ పలుకే విన్నాము, నీ రూపులో బ్రతుకు నిజ తీరుగన్నాము, నీ రూపులో బ్రతుకు నిజ తీరుగన్నాము, ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. కరుణామయ మెహర్ కమ్మని నీ పలుకు, కరుణామయ మెహర్ కమ్మని నీ పలుకు, మసక చీకటి నలుపు ముసుగులే తీసింది, మసక చీకటి నలుపు ముసుగులే తీసింది. నీ పాట వింటారు నీదు ప్రేమికులే, నీ పాట వింటారు నీదు ప్రేమికులే, నీ మాట వినువారే నీకు ప్రియతములు, నీ మాట వినువారే నీకు ప్రియతములు, ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. ఆనాటి తొలి పాట ఏనాడు వింటామో, ఆనాటి తొలి పాట ఏనాడు వింటామో, ఏనాటి ఆ పాట
ఎవరు విన్నారయ్యా ఏనాటి ఆ పాట ఎవరు విన్నారయ్యా ఆనాటి పాటతో అవతరించామయ్యా ఆనాటి పాటతో అవతరించామయ్యా ఈసారి పాటతో ఇల్లు చేరెదమయ్యా ఈసారి పాటతో ఇల్లు చేరెదమయ్యా నిన్ను నమ్మియున్నాము నీ మాటే వింటాము నిన్ను నమ్మియున్నాము నీ మాటే వింటాము నీ కొంగు వీడకయే నీతోనే ఉంటాము నీ కొంగు వీడకయే నీతోనే ఉంటాము ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ ఆనాటి నీ మాట అపరిమిత సత్యము ఆనాటి నీ మాట అపరిమిత సత్యము జయబాబా జయబాబా శైలజ జయబాబా హలో శంకర్ గారు. జయబాబా థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీదేవి గారు పాడతారు, తర్వాత శ్రీను గారు రెడీగా ఉండాలి. జయబాబా. జయబాబా అండి. నా స్వరమున వశయించి పలికించు పదములను నా స్వరమున వశయించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై అనురాగమిరాగముగా ఆరాధనే శృతిలయగా అనురాగమి రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రేమీ భావార్థముగా సేవే సకలార్థముగా ప్రేమీ భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సేవార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వశయించి
పలికించు పదములను హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయ్యా సంగీత రాధనలో శాశ్వతముగమననిమ్మా సంగీత రాధనలో శాశ్వతముగమననిమ్మా నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి. జయబాబా శ్రీదేవి గారు. ఇప్పుడు శ్రీను గారు పాడతారు. తర్వాత సుజనా పి రెడీగా ఉండాలి. జయబాబా. జయబాబా శ్రీను గారు అన్మ్యూట్ చేసుకొని పాడండి. శ్రీను గారు జయబాబా. ఓకే, నెక్స్ట్ సుజనా పి కూడా లేరు. సూర్యనారాయణ గారు పాడతారు ఇప్పుడు. జయబాబా సూర్యనారాయణ గారు. జయబాబా సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు లేరు. వాణి గారు, సత్యవాణి గారు. జయబాబా అండి. సత్యవాణి గారు పాడండి. మెహర్ బాబా की जय. ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వర ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా దేవాదిదేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా దేవా జయబాబా సత్యవాణి గారు మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. జయబాబా అండి, కట్ అయింది. దేవాదిదేవా దయా సాగరా దివ్యావతార పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలింపరావేగ పరమేశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా కలుషములను బాపు కరుణాకరా నిరతము నిను కొల్మవరమీయరా
కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతము నిన్ను కొల్వ వరమీయరా ఉభయ తారకము నీ నామం ఉభయ తారకము నీ నామం అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత శరణం మునివే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణం మునివే సదా వందిత సుందర వదన పావన సుందర వదన పావన వందనమిదే కరుణాభరణ ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి థ్యాంక్ యూ జై బాబా వాణి గారు. ఇప్పుడు మాలతి గారు పాడతారు. జై బాబా మాలతి. జై బాబా అండి జై బాబా. నెక్స్ట్ సూర్యనారాయణ గారు పాడతారు, రెడీగా ఉండాలి. ఇప్పుడు మాలతి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय జై బాబా ని పాడరే మెహరీ సుని మది నిలుపరే జై బాబా ని పాడరే మెహరీ సుని మది నిలుపరే జై బాబా 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 ని పాడరే మెహరీ సుని మది నిలుపరే హరిహరుడి తడని తెలుపరే పరమాత్మాయని పిలువరే హరిహరుడి తడని తెలుపరే పరమాత్మాయని పిలువరే పరమ పురుషయని పొగడరే పరమానందము నొందరే జినులు పరమ పురుషయని పొగడరే పరమానందము నొందరే జినులు జై బాబా 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 అని పాడరే మెహరీ సుని మది నిలుపరే ప్రేమామృతి అని తెలుపరే ప్రేమారాధన చేయరే ప్రేమాబుది అని తెలుపరే ప్రేమారాధన చేయరే
ప్రేమ జీవనము సాగించరే శ్రీ మెహరీసుని తెలియగా జనులు ప్రేమ జీవనమును సాగించరే శ్రీ మెహరీసుని తెలియగా జనులు జై బాబా 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 అని పాడరే మెహరీసుని మది నిలుపరే దివ్య గీత కళా స్తుతించరే దివ్య ప్రియతముని కొనియాడరే దివ్య గీతి కళా స్తుతించరే దివ్య ప్రియతముని కొనియాడరే నవజీవనమును ఎరిగింపరే దైవవతరణము నెరుగగ జనులు నవజీవనమును ఎరిగింపరే దైవవతరణము నెరుగగ జనులు జై బాబా 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 అని పాడరే మెహరీసుని మది నిలుపరే మెహరీసుని మది నిలుపరే మెహరీసుని మది నిలుపరే अवतार मेहर बाबा की జై బాబా మాలతి గారు. ఇప్పుడు విజయ ఏ గారు పాడతారు. జై బాబా విజయ గారు. ఓకే, సూర్యనారాయణ గారు పాడతారు ఇప్పుడు. జై బాబా సూర్యనారాయణ గారు. अवतार मेहर बाबा की जय। आज कुछ रंग अपना दिखाया, आज कुछ रंग अपना दिखाया, पर्दे वालों ने पर्दा हटाया, पर्दे वालों ने पर्दा हटाया, ये कदम भी न रखा गजब हो गया, सारी दुनिया में यूं शोर गुल मच गया, अभी मैदान तो दूर ही रह गया, अभी मैदान तो दूर ही रह गया, सिर्फ पर्दा हटाने से दम खो गया, पर्दे वालों ने पर्दा हटाया, आज कुछ रंग अपना दिखाया, पर्दे वालों ने पर्दा हटाया, वारे तेरी करामत भी क्या खूब है, अब तो जाने नहीं आगे आगे क्या है, सोचने को भी दुनिया को हद कोई है, आज दुनिया को तूने हिलाया, आज दुनिया को तूने हिलाया, पर्दे वालों ने पर्दा हटाया, आज कुछ रंग अपना दिखाया, पर्दे वालों ने पर्दा हटाया, फिर भी मानेंगे ना दुनिया तुझको, अभी तुझको को कर रही
पिटेंगे सर को सभी, ये है दस्तूर जग का न छूटे कभी। जो गया उसका जय जय लगाया, जो गया उसको जय जय लगाया। पर्दे वालों ने पर्दा हटाया। मार मिठू ना नाम पाए मैं मेहरबा तेरी, जो सितम हो सहूंगा ये मन में घरे। मधुसूदन की पूरी करो आस रे, फैसला आज दिल ने सुनाया, फैसला आज दिल ने सुनाया। पर्दे वालों ने पर्दा हटाया, आज कुछ रंग अपना दिखाया। पर्दे वालों ने पर्दा हटाया। अवतार मेहर बाबा की जय। जय बाबा माँ। జై బాబా సూర్యనారాయణ గారు. ఇప్పుడు ఆనంద్ గారు 2 నిమిషాలు నామం చెప్తారు, చెప్పి ప్రేయర్ చేస్తారు. జై బాబా ఆనంద్ గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా నున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లో ఉన్నావు, 3 లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, నీవు స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల నాత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు,
పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజధరముడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకును, పరోక్ష నిందలకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసినట్లు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. ఈ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో కాని, మాటలలో కాని, చేతులలో కాని నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములనందరినీ క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతము దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్టును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గల వార మగునంత వరకును నేనింకను అధికంగా ప్రేమించినట్టులా మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా ఆనంద్ గారు. ఇప్పుడు స్వర్ణకుమారి గారు పాడతారు, తర్వాత హరిబాబు గారు. జై బాబా. జై బాబా. హలో, జై బాబా పాడండి. జై బాబా, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. मेहर मेहर ने नाम स्मरणा तेने कन्न तीयना. मेहर मेहर ने नाम स्मरणा तेने कन्न तीयना. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మేరు మేరునే నామ స్మరణ తేనె కన్న తీయనా. మేరు మేరనే నామ స్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మే దైవ స్వరూపం ప్రేమావతారం. ప్రేమావతారుని స్మరణం దివ్యానందం. ప్రేమావతారుని స్మరణం దివ్యానందం. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము. 10 మందికి పంచిన నాడే ఆత్మానందము.
10 మందికి పంచిన నాడే ఆత్మానందము. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. చింతనలో మై మరపు చింతలను బాపు. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి. ఆనిగా నడిపే దైవము. శాశ్వత చెలికానిగా నడిపే దైవము. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి. జీవనములు సాగించే మన బ్రతుకే ధన్యము. జీవనములు సాగించే బ్రతుకే ధన్యము. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మేరు మేరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ శైలజ గారు. జై బాబా. జై బాబా. హలో కుమారి. జై బాబా. జై బాబా. హరిబాబు గారు లేరు. పూర్ణచందర్ గారు ఇప్పుడు ఒక పాట పాడతారు. జై బాబా పూర్ణచందర్ గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। मेहर बाबा नौलो अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की मेहर बाबा नौलो ना కురిసిన పువ్వులవాన. మెహర్ బాబా నౌలలోన కురిసిన పువ్వులవాన. ఏ నోము నోచినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. అలనాడు వెలసినాడు
కృష్ణావతారుడై ఇలనాడు వెలసినాడు, మెహరావతారుడై అలనాడు వెలసినాడు. కృష్ణావతారుడై ఈనాడు వెలసినాడు, మెహరావతారుడై అడుగడుగు నిలచినాడు. అవతార పురుషుడై మదిలోన నిలచినాడు, మౌనావతారుడై బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసిన పువ్వులవానం. ఏ నోము నోచినాం, ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా ప్రేమలోన రత్నాలు రాల్చెరా, మెహర్ బాబా ప్రేమలోన మోక్షంబు నీకురా. మెహర్ బాబా ప్రేమలోన రత్నాలు రాల్చెరా, మెహర్ బాబా ప్రేమలోన మోక్షంబు నీకురా. మెహర్ మెహర్ అన్నవారి మదిలోన నిలచెరా, బాబా అన్నవారి బాధలన్నీ తీర్చెరా. బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన కురిసిన పువ్వులవానం. మెహర్ బాబా నవ్వులలోన కురిసిన పువ్వులవానం. ఏ నోము నోచినా, ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బాబా ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. అవతార్ మెహర్ బాబా की जय, భగవాన్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా పూర్ణచందర్ గారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి బుక్ రీడింగ్ ఉంటుంది. తర్వాత ఇవాళ ఆరతి రామాయంపేట రామచందర్ గారు చేస్తారు. రామాయంపేట రామచందర్ గారు లేరు. ఓకే ఓకే. జై బాబా. మళ్ళీ చెప్తాను. జై బాబా. ఇప్పుడైతే బుక్ రీడింగ్ స్టార్ట్ అవుతుంది. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ అనే ఈ పుస్తకం యొక్క ట్రూత్ ఇండివిజువల్ అనే వ్యాసం చదువుతున్నాం మనము. సో ఆ వ్యాసంలో బాబా ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. బాబా ఏమన్నారు ఒకసారి ప్లీజ్. జస్ట్ ఎందుకంటే చాలా మమ్మల్ని జస్ట్ ఒక్కసారి ఈ ట్రూత్ ఇండివిజువల్ ఏదైనా ఈ శాశ్వతమైన సత్యము ధ్యానము ద్వారా, శక్తి ద్వారా, ఆనందం ద్వారా ఈ శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవచ్చు, ఆ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. ఎవరైతే ఈ క్రియారూపకంలో ఎవరైతే ఆనందాన్ని ఆ సాక్షాత్కారాన్ని పొందుతున్నారో వాళ్ళ శాశ్వతమైన శక్తి లభిస్తుంది వాళ్ళకి. అదేవిధంగా జ్ఞానము బుద్ధి ద్వారా ఎవరైతే ఆ యొక్క మార్గాన్ని పొందుతారో శాశ్వతం ప్రజ్ఞ అనాలి దాన్ని, అంటే విచక్షణ. విజ్డమ్ అంటే విచక్షణ. ఆ విచక్షణ ద్వారా ఎవరైతే ఆ మార్గాన్ని, ఈ సత్య మార్గాన్ని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ జ్ఞానం లభిస్తుంది. ప్రేమ ద్వారా ఎవరైతే ఆ సత్య మార్గాన్ని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఆనందం లభిస్తుందని బాబా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్నిటికన్నా ప్రేమ మార్గం అతి తొందరగా ప్రేమ మార్గం ద్వారా ఆ సత్యాన్ని మనం చేరుకోగలమని, ఈ ప్రేమ మార్గము ఈ భౌతికమైన ఆకలి వంటిదని,
ఆ తర్వాత దాని గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు దీన్ని రివైజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆకలి ఎట్టుగా పుడుతుందో ముందు ఆలోచనలు ఎలా కలుగుతాయి, ఆ తర్వాత ఆహారం ఎలా స్వీకరిస్తాము, ఆ తర్వాత ఆహారము, ఆ తర్వాత ఆలోచనలు ఎలా అవుతాయి, ఆ ఆలోచనలు భగవంతుడు ఎక్స్క్యూజ్ మీ 1 minute జై బాబా. ఓకే ఓకే అయితే ఈ ఆహారం ఈ ఆహారం ద్వారా ఈ ఆలోచనలు ఆహారంతో పోల్చి బాబా ఏం చేశారంటే, ఆహారం లాగా మనం వాటిని ఆహారం ఎలా స్వీకరిస్తామో వాటిని ఆహారం ఏ రకంగా స్వీకరిస్తామో ప్రేమ మార్గంలో అలా వెళ్తూ ఉంటామని బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఎవరైతే సత్యము గ్రహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని తాను అందరిలో దర్శించుకుంటూ ఉంటాడు. అతను అద్వయుడు. ఏ విధంగా అయితే వివిధ రకాల రంగురంగుల నీళ్ళ సీసాలలో నీరు వివిధ రంగుల్లో కనిపిస్తుందో ఆ విధంగా ఆయన మనకి వివిధ రకాలుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. అయితే ఒక చిన్న పిల్లవాడు తన యొక్క అజ్ఞానంతో తన యొక్క ప్రతిబింబాన్ని చూసి తను ఏ విధంగా అయితే తను దాంతో గొడవ పడుతూ ఉంటాడో తన ప్రతిబింబంతో, అదేవిధంగా అజ్ఞానం ఉన్న మనుషులు కూడా అలాగే వాళ్ళతో వాళ్ళు అలాగా తగు పడుతూ ఉంటారనమాట. వాళ్ళ ఆత్మతో వాళ్ళు అలా తగు పడుతూ ఉంటారు. కొంచెం ఎదిగిన వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, అది ప్రతిబింబం అని తెలుసు కాబట్టి ఏ విధమైన ప్రేరేపణ వాళ్ళకి ఉండదు. ఆ తర్వాత ఈ ప్రపంచం యొక్క స్థాపించబడిన మతాలన్నీ ఈ ఆంతరంగిక మార్గం గురించి తెలియజేస్తాయి. దాంట్లో మార్గో తాలిం और రాహ్ గురించి తెలియజేస్తున్నాయి. ఈ మార్గో అంటే మార్గం, ఈ ఆధ్యాత్మిక మార్గము. తాలిం అనేది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రవచనము. రాహ్ అంటే ఆధ్యాత్మికమైన మార్గం. మార్గం అంటే ఆధ్యాత్మిక అనుభవం అండి. సారీ, అది ఆధ్యాత్మికమైన అనుభవం అని తెలియజేయడం, అది బాబా తెలియజేశారు. ఈ 3 రకాల మార్గాల ద్వారా మనము వాటిని దానికి ఏ విధమైన నియమ నిబంధనలు ఏవి ఉండవని, సత్యాన్ని గ్రహించడానికి ఆ యొక్క సత్యము గ్రహించిన గురువు ఎవరైతే ఉన్నాడో అతను తన శిష్యుణ్ణి ఏంటంటే ఒక చక్రము లాగా తయారు చేస్తాడని మనం తెలుసుకున్నాం. ఈ చక్రం గురించి నేను చెప్పడం జరిగింది. ఈ చక్రం గురించి ఇది మీ స్క్రీన్ మీద ఈ చక్రం కనిపిస్తూ ఉంటుంది. దీనే వాచిలో బ్యాలెన్స్ వీల్ అంటారు. నేను మొన్న ఇది చూపిద్దాం అనుకుని మర్చిపోయాను. ఇది సగము ఇటువైపు తిరుగుతూ ఉంటుంది, సగం ఇటువైపు తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇది బ్యాలెన్స్ వీల్, వాచ్లో బ్యాలెన్స్ వీల్తో పోల్చారు బాబా. ఎలాగంటే వాచ్ ఇది సగం గురువు యొక్క శిష్యరికము చెయ్యని, ఆ గురువు యొక్క సహాయం లేని ఎవరైతే ఉన్నారో, సాధారణ ప్రజానికం ఉన్నారో, వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నా కానీ వాళ్ళకి సంస్కారాలు చుట్టుకుంటూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అంటే ఒకవైపు తిరిగినప్పుడు సంస్కారాలు చుట్టుకుంటూ ఉంటాయి, ఒకవైపు తిరిగినప్పుడు సంస్కారాలు విడిపోతూ ఉంటాయి. ఇది బ్యాలెన్స్ వీల్ అంటారు. ఆ గురువు యొక్క సహాయం లేని వాళ్ళు ఇలా ఉంటారట. గురువు యొక్క సహాయం ఉన్నవాళ్ళు చక్రం ఒకటే వైపు తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా వారి యొక్క సంస్కారాలన్నీ మొత్తం అన్ని తీసివేస్తూ ఉంటాడనమాట. ఆ గురువు ఆ సంస్కారాలని తీసివేస్తూ ఉంటాడని బాబా చెప్పడం జరిగింది, ఇక్కడే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ శరీరం ఏంటవుతుందంటే ఆహారం వంటిదని. ఈ శరీరం మనం ఎంత ఆహారం అయితే అది స్వీకరిస్తుందో అంతే ఆహారాన్ని అది విసర్జిస్తూ ఉంటుందని. ఆ తర్వాత ఆ శరీరం అలా విసర్జించే ఆ శరీరం దానికి ఇష్టం లేని ఆహారాన్ని అది విసర్జిస్తున్నప్పుడు మనం కూడా ఈ శరీరము పోతున్నప్పుడు ఎందుకు దీని గురించి ఏడవాలి అని చెప్పేసి బాబా అంటారు. అంటే మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు మనకి ఎందుకు ఏడవాలి? ఆత్మకి ఏంటంటే దానికి నాశనం లేదు, అది ఈ శరీరం కాకపోతే కొత్త శరీరాన్ని మళ్ళీ వెతుక్కుంటూ ఉంటుంది కదా. ఆ కొత్త శరీరాన్ని వెతుక్కున్నప్పుడు అదేమవుతుందంటే
ఈ భౌతికమైన శరీరం యొక్క అది దాని పని అయిపోయింది. దానికి ఏ విధంగా అయితే మనం విషపూరితమైన ఆహారాన్ని మనం వదిలేసి మంచి ఆహారాన్ని ఏ విధమైతే స్వీకరిస్తామో, అలాగే ఆత్మ కూడా ఈ యొక్క శరీరం యొక్క దాని అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని వదిలేసి మిగిలిన అంటే కొత్త శరీరాన్ని వెతుక్కొని వెళ్ళి ఆ కొత్త శరీరంలో దాని యొక్క కార్యక్రమం అది కొనసాగిస్తూ ఉంటుంది అని చెప్పి బాబా అన్నారు. ఈ తర్వాత మనము ఈ శరీరం యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం మనకు అక్కర్లేదు అని అంటూనే మనకి ఇది ప్రాముఖ్యం లేదు, దీని యొక్క ప్రాముఖ్యత దీనికి అంత ప్రాముఖ్యత లేదని అంటూనే ఈ శరీరము ఉంటేనే మనకు భగవదానుభవం లభిస్తుందని బాబా అంటున్నారు. అంటే దేవతలు కూడా ఈ శరీరాన్ని దాల్చి వాళ్ళు భగవదానుభవం పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటారట వాళ్ళు కూడాను. అదేవిధంగా ఈ దేవతలు కూడా కోరుకునే శరీరం ఇది మనది. సో అలాంటి శరీరం కోసం మనం ఆ శరీరాన్ని మనంతట మనం నాశనం చేసుకోకుండా మనం ఎక్కువ దాని మీద శ్రద్ధ తీసుకోకుండా దాని విషయం గురించి మనం వదిలేయవలసింది అని చెప్పేసి బాబా అన్నారు. అదేవిధంగా మనము అలాగే ఈ భగవదానుభవం భగవంతుడి వైపు కానీ మనం ముఖం ఏ రోజైతే భగవంతుడి వైపు మనము తిరిగేమో, మన యొక్క మిగతా ప్రపంచం నుంచి భగవంతుడి వైపు ముఖం తిప్పేమో, ఆ రోజు మనకి శ్రావ్యమైన సుమధురమైన సంగీతము, మంచి సువాసన పూరితము. అంటే మనం ఇది చెప్పడం మర్చిపోయానండి, మనకేంటంటే ఈ శ్రావ్యమైన సంగీతం అంటే గంధర్వ గానం అంటూ ఉంటాం. మనం గంధర్వులు గానం పాడుతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే నేను చిన్నప్పుడు మనకి భారతంలో చదువుతాం, అంటే మేబీ నేనైతే చదివాను భారతంలో. ఏంటంటే మనం ధర్మరాజు కుక్కను తీసుకొని వెళ్తూ ఉంటే అన్నీ ఒక్కొక్కటి ముందు నరకాలు ఇవన్నీ దాటుతూ ఉంటాడు, మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దాంట్లో గంధర్వగానం వినిపిస్తూ ఉంటుంది, మంచి సువాసనలు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మంచి గోళాలు కూడా కనిపిస్తూ ఉంటాయట, కాంతి గోళాలు అవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ అది నాకు ఎందుకో పంచుకోవాలనిపించింది మీ అందరితో ఆ విషయం. అందుకనే ఆయన బాబా కూడా అదే అంటున్నారనమాట. ఈ గంధర్వ గానాలు, ఈ మంచి సువాసనలు, మంచి కాంతి గోళాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కాంతి గోళాల్లో మన గురువు యొక్క దర్శనం మనం చేసుకోవచ్చుట. ఆ తర్వాత ఎవరైతే మన నీడని కానీ మనం చూసుకున్నట్టయితే అది మన నీడని మనం అంటిపెట్టుకునే ఉంటుంది. కానీ మనం దాంతో పోటీ పడితే మనం చనిపోయేదాకా కూడా మనం ఆ నీడతో గెలవలేం, ఎందుకంటే మనకన్నా ముందు ఉంటుంది నీడ. అయితే ఈ విధంగా భగవంతుణ్ణి అహంకారపూరితమైన మనసుతో మనం చేరుకోవడానికి ప్రయత్నించడం అంటే మన నీడతో మనం పోటీ పడడం వంటిది. ఎలాగైతే మన నీడతో పోటీపడి మనం గెలవలేమో, అదేవిధంగా భగవంతుణ్ణి అహంకారపూరితమైన మనసుతో మాత్రం ప్రయత్నిస్తే భగవంతుణ్ణి ఎన్నటికీ తెలుసుకోలేము. కాబట్టి ఆ భగవంతుని మనం తెలుసుకోవాలంటే మనం ఈ అహంకారపూరితమైన మనస్సు చనిపోవాలి అంటారు బాబా. ఈ భగవంతుడు ఈ యొక్క మాయ మరియు ఈ యొక్క ఆత్మ ఏమైందంటే ఈ మాయతో ఎలాగైతే కలిసిపోయి ఉందన్నమాట. మాయతో ఎలా కలిసిపోయి ఉందిట, ఎలాగైతే బంగారం తన ఖనిజముతో ఎలాగైతే ముడిపడిపోయి ఉందో, అంటే కలిసిపోయి ఉందో, అలాగా ఆ బంగారము ఈ మాయతో ఈ ఆత్మ కలిసిపోయి ఉంది. ఏ రోజైతే మనము ఈ ప్రపంచము నుంచి మన దృష్టి మరల్చి మనము భగవంతుడి వైపు మన దృష్టి మరలుస్తామో, అప్పుడు ఆ యొక్క ఖనిజములో ఉన్న ఏ విధంగా అయితే ఆ మలినాలన్నీ ఎలా తొలగిపోతాయో, ఈ ఆత్మలో ఉన్న మలినాలు కూడా అలా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ప్రయాణంలో ఏంటంటే అన్నిటికన్నా గొప్ప కష్టమైన విషయం ఏంటంటే ఈ యొక్క బంగారాన్ని ఈ మాయ నుంచి ఈ యొక్క ఎలాగైతే ఖనిజం నుంచి వేరు చేయడం, ఎలాగైతే మనం ఆ యొక్క మొట్టమొదటి ఆరోహణ క్రమం ఏదైతే ఉందో అది ఎటువంటిది అది ఎలాగైతే కష్టమో, అదే విధంగా ఈ యొక్క ఇల్యూషన్, ఈ మాయ నుంచి ఈ వ్యక్తిని ఆయన దృష్టి మరల్చడం చాలా కష్టంట. ఇక్కడి నుంచి బాబా ఇక్కడి నుంచి నేను కొంచెం అంటే ఇక్కడ దాకా ఆల్రెడీ రివైజ్ చేశాను, కొంచెం అందరికీ తెలిసిన విషయం స్లోగా చెప్పాను. ఇక్కడి నుంచి మనం ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి.
ఆరో భూమికలో ఉన్న వ్యక్తి అతను ఏమనుకుంటాడట, ఎదురుగుండా భగవంతుడిని చూస్తూ ఉంటాడు. అంటే మనకి బాబా కూడా చెప్పడం జరిగింది, ఆరో భూమిక నుంచి ఏడో భూమిక, ఆరో భూమిక నుంచి ఏడో భూమిక దాటడానికి ఒక పెద్ద అగాధం ఉంటుంది. అగాధం అవతల వైపు అతను ఇది ఆరో భూమికలో ఉన్న వ్యక్తి భగవంతుడిని చూడగలడు, కానీ భగవంతుడిని చేరుకోలేడు. ఎందుకంటే తనే భగవంతుడని ఆయనకు తెలియదు. దాన్ని మనం ఏమంటామంటే సూఫీ పరిభాషలో ఈ ఆరో భూమికలో ఉన్న వ్యక్తి ఏమంటూ ఉంటాడు, అతను ఎవ్రీథింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్. భగవంతుడి నుంచే సర్వము ప్రారంభమైందనమాట. భగవంతుడి నుండే సర్వము భగవంతుడి నుండే వస్తున్నది. హమే అస్ ఉస్త్ అని, ఆ తర్వాత సర్వము భగవంతుడే అని, హమే ఉస్త్ అని. ఈ విధంగా ఈ ఆరో భూమికలో ఉన్న ఈ వ్యక్తి మనకు భావిస్తూ ఉంటాడు. తనని తాను భగవంతుడని తెలుసుకోలేడు. ఎంతసేపు ఎదురుగుండా భగవంతుడు అని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. ఈ గాడ్ సర్వమునందు ఉన్నాడు అనేది ఒక ఉన్నతమైన అది అనుభవం అన్నమాట. కానీ అన్నిటికన్నా ఉన్నతమైన అనుభవం నేను భగవంతుణ్ణి. ఆ ఉన్నతమైన అనుభవాన్ని చేరుకోవడానికి అతనికి ఈ సత్యం, ఎవరైతే ఈ ట్రూత్ ఇండివిజువల్, ఈ సత్యాన్ని చేరుకున్న వ్యక్తి, ఆయన యొక్క అవసరం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క భౌతికమైన ఇంద్రియముల ద్వారా వచ్చిన జ్ఞానము, అతేంద్రియ శక్తుల వల్ల కలిగిన జ్ఞానము, బహు విధములైన జ్ఞానం ఏ విధమైతే వస్తుందో, ఈ యొక్క సత్యం మార్గములో కూడా మనకి మనకి జ్ఞానం కూడా కొన్ని బహువిధముల మనం ఏంటంటే ఈ యొక్క అతీంద్రియంగా మనకి లభిస్తూ ఉంటుంది. కొంత అతీంద్రియ శక్తులు లభిస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి, అతీంద్రియ శక్తులన్నిటినీ పక్కన పెట్టి, మనము అంతిమంగా ఆ అనంతములో, మన ఆత్మ అనంతంలో కలవాలని మనం నిర్ణయించుకున్న ఆత్మ ప్రయాణం సాగితేనే ఇవన్నీ అప్పుడు ఆత్మ చేరుకోగలదట. ఆఖరిగా ఆ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇక్కడి నుంచి మనం చదవాలనుకుంటాను. ద ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ comes only when man and God gets united so completely that there is no possibility of any demarcation, far less of actual division. అది నేను భగవంతుడిని అనే అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే మనిషికి ఆ భగవంతుడు తాను ఏకమయ్యి, ఆ భగవంతుడికి తనకి మధ్యనున్న ఏ విధమైన విభాగము ఉండదు, ఇంకే విధమైన విభజన చేయడానికి విభాగంగానే ఉండదన్నమాట. అక్కడి దాకా అంతలాగా నువ్వు భగవంతుడిలో లీనమైతేనే కానీ నువ్వేంటంటే నువ్వు ఈ యొక్క సత్య మార్గంలో అంతలా లీనమైతే కానీ నువ్వు ఆ భగవంతుడిని ఐఆమ్ గాడ్ అనే స్థితిని చేరుకోలేవు అని బాబా చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ చదువుతాం మనం. ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద అసెంట్, when the mind is metamorphosed into the truth, the general rule is that all the three worlds, the gross, the subtle and the mental, disappear from the range of consciousness. Okay. ఈ ఆరోహణ క్రమం అంటే ఏంటండి అంటే, ఆరోహణ క్రమం అంటే మనం మళ్ళీ అవరోహణ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఎవల్యూషన్, మనిషి దాకా వెళ్ళాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడి నుంచి మనం అంతర్ముఖంగా ప్రయాణం చేస్తున్నాం. ఒక్కొక్క అంతర్ముఖంగా మనం ఏం చేస్తున్నామంటే, మనం ఒక్కొక్క భూమికను దాటి ఏడో భూమికకు చేరుకుందామని ప్రయత్నిస్తున్నాం. ఏడో భూమికలో భగవద్ దర్శనం కలుగుతుంది, తానే భగవంతుడనే అనుభవం కలుగుతుంది. ఆ ఏడో భూమికకి వెళ్ళడానికి, ఆ ఏడో భూమికలో సత్య దర్శనం చేసుకోవడానికి మనం ఈ మూడు ప్రపంచాలు దాటాలి. ఏది? స్థూల, సూక్ష్మ, మనో ప్రపంచాలు మనం దాటాలి. ఈ స్థూల, సూక్ష్మ, మనో ప్రపంచాలు దాటుతున్నప్పుడు మన చైతన్యం ఏమవుతుందంటే అది మెల్లిగా మాయమవుతూ ఉంటుందిట. తన యొక్క పరిధి నుంచి, అంటే ఈ ప్రపంచాల యొక్క పరిధి నుంచి మాయమవుతూ ఉంటుంది ఈ చైతన్యం. అంటే జస్ట్ మనము బాబా మనకి గాడ్ స్పీక్స్ లో చెప్పిన విషయాన్ని ఇంకోసారి నేను కావాలంటే నేను దీంట్లో ఒకసారి చెప్తున్నాను.
మన 1 సెకండ్ ఇది మీకు గాడ్ స్పీక్స్ 242. నేను ఒకసారి గాడ్ స్పీక్స్ బుక్ రిఫర్ చేస్తున్నానండి దీంట్లో. ఓకే, దీంట్లో బాబా ఏం చెప్తున్నారంటే గాడ్ స్పీక్స్ లో ఏమంటున్నారు బాబా? గ్నాసిస్ ఆఫ్ ద 7th ప్లేన్ అని చెప్పేసి బాబా అంటారు. గ్నాసిస్ అంటే జ్ఞానం, అంటే 7వ భూమికలో ఉన్న జ్ఞానం గురించి చెప్తూ బాబా ఏంటంటారంటే ఈ మొత్తం మన ప్రయాణం అంతా ఎలా జరిగిందో, ఆ ప్రయాణం జరిగిన తర్వాత జీవన్ముక్తుడు ఎలా అంటాడు, ఆ తర్వాత ఆ తర్వాత ఆ సద్గురువు ఏమంటారు, ఆ తర్వాత అవతారుడు ఎవరు, ఆ తర్వాత ఆనల్ హక్ అంటే జీవన్ముక్తుడు కుతుబ్, నెక్స్ట్ మాజూబ్, జీవన్ముక్త, కుతుబ్ అండ్ అవతార్, ఈ నలుగురు గురించి బాబా ఏం చేస్తారంటే లేదండి ఒక్క నిమిషం ఇస్తున్నా నేను. యాక్చువల్లీ గాడ్ స్పీక్స్ దీన్ని 272. ఓకే, నేను హైలైట్ చేశాను అది. యాక్చువల్లీ ఈ దీంట్లో ఎక్కడ ఇట్స్ ఓకే, రైట్, సరేలేండి. ఓకే, ఈ గ్నాసిస్ ఆఫ్ ద 7th ప్లేన్ ఇక్కడ అంటే నేను వేరేగా రాసుకున్నానండి ఇది. ఈ గ్నాసిస్ ఆఫ్ ద 7th ప్లేన్ ఇక్కడ ఏం చేస్తారంటే బాబా భగవంతుడు మాజుబ్ ఒక మాజుబ్ అంటే ఒక భగవదానుభవం పొంది అతను బ్రహ్మీభూతుడు అంటారు మనం. అంటే వేదాంతిక్ లాంగ్వేజ్ లో వేదాంతంలో బ్రహ్మీభూతుడు అన్న, సూఫీ లాంగ్వేజ్ లో మాజుబ్ అన్న ఒకటే. ఆ తర్వాత జీవన్ముక్తుడికి ఆజాద్ ఈ ముత్లక్ అన్నారు బాబా. ఆ తర్వాత సద్గురువుని కుతుబ్ అన్నారు, అవతారాన్ని సాహిబ్ ఈ జమాన్ అని చెప్పారు బాబా. దీంట్లో ఈ యొక్క 7వ భూమికలో ఉన్న జ్ఞానము నేర్పించేటప్పుడు బాబా 7వ భూమికలో ఉన్న జ్ఞాన మార్గం గురించి తెలియజేసేటప్పుడు బాబా ఏమంటారు? బ్రహ్మీభూతుడు అంటే అతను ఎవరంటే ఐ యామ్ గాడ్, నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్నవాడు. అంటే నేను భగవంతుణ్ణి అనేవాడు బ్రహ్మీభూతుడు, అతన్ని బ్రహ్మీభూతుడు అంటాం. జీవన్ముక్తుడు ఏమంటాడు? అతను ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ, అతను ఐ యామ్ గాడ్ అంటూనే, అంటే నేను బ్రహ్మీభూతుణ్ణే, నేను భగవంతుణ్ణి అనే కాక భగవంతుడితో పాటు ఇంకేమంటాడు? సర్వము నాతోనే ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ, సర్వము నాతోనే ఉన్నది అని చెప్పి ఈ యొక్క జీవన్ముక్తుడు అంటాడు అన్నమాట. అంటే బ్రహ్మీభూతుడు మాజుబ్ ఏమంటాడు? నేను భగవంతుడిని అంటాడు. బ్రహ్మీభూతుడు వచ్చేసరికి సర్వము, అతను నేను భగవంతుడిని, సర్వము నాతోనే ఉన్నది అని అంటాడు అన్నమాట. కుతుబ్ అంటే సద్గురువు ఏమంటారు? ఆయన ఏమంటారు? నేను భగవంతుణ్ణి, సర్వము నాతోనే ఉన్నది. అదే కాక ఇంకా ఎక్స్ట్రా ఏమంటారు ఆయన అంటే బాబా చూడండి, ద మోస్ట్ ప్రిసైజ్ డెఫినిషన్ విచ్ ఇస్ గివెన్ టు ఎ స్పిరిచువల్ ఫినామినా అనేది నాకు తెలిసినంత మట్టుకు, నేను అంత గొప్ప చదువుకోలేదు, కానీ నేను చదువుకున్నంత మట్టుకు నాకు తెలిసిన మోస్ట్ అంటే ప్రిసైజ్డ్గా, అంటే చాలా సూటిగా స్పష్టంగా ఏ విధమైన తడబాటు లేకుండా ఇచ్చిన డెఫినేషన్స్ అన్నమాట ఇవన్నీ. మీరు కావాలంటే మనము వెతుక్కోవచ్చు, మనం దానికి ప్రతి దాంట్లో వెతుక్కోవచ్చు. సద్గురు ఏమంటాడు? నేను భగవంతుణ్ణి, సర్వము నాతోనే ఉన్నది అనే కాక ఎవ్రీథింగ్ ఈజ్ మీ, సర్వము నేనై ఉన్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, సర్వము నాయందే ఉన్నది, అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ, సర్వము నా నుండే ఉద్భవించినది అని చెప్పి సద్గురు అంటారు. అంటే ఇక్కడ నేను భగవంతుణ్ణి అనేది ఒక మాజుబ్ ఒక్కటే అంటాడు. జీవన్ముక్తుడు నేను భగవంతుణ్ణి, నేను సర్వము నేనై నాతోనే ఉన్నది అని అంటాడు. సద్గురువు నేను భగవంతుణ్ణి, సర్వము నాతోనే ఉన్నది, సర్వము నేనై ఉన్నాను, సర్వము నాయందే ఉన్నది,
సర్వము నా నుండే ఉద్భవిస్తున్నది, సర్వము నా నుండే వచ్చినది అని చెప్పేసి ఆయన అంటాడు. ఇంకా అవతారుడు ఏమంటాడు, ఆయన అనల్ హక్, అదే ఐఎమ్ గాడ్, నేను భగవంతుడితో పాటు ఆయన నేనే, ఐఎమ్ ఎవ్రీథింగ్, నేనే సర్వము, నేను సర్వము యందు నేనే ఉన్నాను, సర్వము నా నుండి ఉద్భవించినది, సర్వము నాయందే ఉన్నది. ఇది బాబా గాడ్ స్పీక్స్ లో ఇచ్చిన అద్భుతమైన సింపుల్ డెఫినేషన్, చాలా సింపుల్ డెఫినేషన్ అన్నమాట ఇది. అంటే సింపుల్ గా ఇచ్చారు. ఏది అంటే దేనికి అంటే మనం పర్టికులర్ గా చూసినట్టయితే ప్రతిదానికి, అంటే ఈ యొక్క మాజుబ్ స్థితికి, జీవన్ముక్తుడి స్థితికి, సద్గురువు యొక్క స్థితికి, ఆ తర్వాత అవతారుడి యొక్క స్థితికి ఉన్న తేడా ఈ స్పష్టంగా బాబా తెలియజేయడం జరిగింది. సో దీంట్లో ఏం చేస్తున్నారు బాబా ఇక్కడ, 1 సెకండ్ అండి, ఓకే. ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ అసెంట్. ఎందుకు ఇవన్నీ చెప్పాను? మన చైతన్యం ఏమవుతూ ఉంటుంది, మనం ఈ త్రైలోక్యం, మొన్న అన్నట్టు కూడా నాకు గుర్తు, త్రిలోకాలు అంటే 3 లోకాలు దాటి 3 లోకాల కావలు ఉంటే ఆవలే ఉన్నట్టు ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచానికి ఆవలు ఉన్నదే భగవదానుభవం. అది ఆ ఆవల ఏదైతే ఉందో, ఆవలకు వెళ్ళేటప్పుడు మనం ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచాలు దాటేటప్పుడు మన చైతన్యము మెల్లిగా అది విత్డ్రా అయిపోతూ ఉంటుంది, మాయమవుతూ ఉంటుంది, అది కుంచుకుపోతూ ఉంటుంది అనకూడదు మనము. అదేమవుతూ ఉంటుందంటే చైతన్యం యొక్క పరిధి నుంచి, ఈ 3 ప్రపంచాల నుంచి ఈ చైతన్యము దూరం అవుతూ ఉంటుంది. అంటే మన చైతన్యము ఆ 3 ప్రపంచాల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, దూరముగా వెళుతూ ఉంటుంది, కనబడకుండా వెళుతూ ఉంటుంది. మరి చైతన్యం ఏమైనట్టు? చైతన్యం మాయమైపోతుందా? చైతన్యం ఎక్కడికి పోలేదు. ఆ చైతన్యము భగవంతుడి వైపు తిరిగింది ఇప్పుడు. అంటే ఈ 3 ప్రపంచాల నుండి భగవంతుడి వైపు తిరిగినది. ఈ 3 ప్రపంచాలని రిలేటివ్స్ అంటారు అన్నమాట. సృష్టికి రిలేటివ్స్ అంటే అర్థం ఎందుకంటారంటే, ఈ మాటకి ఎందుకు చెప్తానంటే ఇంకా ముందు ఇది వస్తున్నది, ఇంకా ముందు రిలేటివ్ అనే మాట వస్తున్నది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ యొక్క బాబా యొక్క ఇది గాడ్ స్పీక్స్ నుంచే తీసుకోబడి చెప్పింది. సో దానికోసం ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం మనకి ఏమైనా నాకు అనిపించింది, అది ఇలా చెప్తే బాగుంటుందని అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ఫామ్ మీద నించున్నారు. ప్లాట్ఫామ్ మీద నించున్నప్పుడు ఒక ట్రైన్ చాలా వేగంగా వెళ్తున్నది. వేగంగా వెళ్ళేటప్పుడు మీతో కంపేర్ చేసుకుంటే, అంటే మీతో పోల్చుకుంటే మీరేం గమనం లేకుండా, మీరు స్పీడ్ కానీ మీరు ఏ విధమైన చలనం లేకుండా మీరు అక్కడ స్టేషనరీ అంటే అలా నించుని ఉన్నారు. మీరు నించుని ఉండడం వల్ల మీకు ఆ ట్రైను వేగంగా వెళ్తున్నదని తెలుస్తున్నది. అదే మీరు కూడా కదులుతూ ఉన్నప్పుడు ఆ ట్రైన్ తాలూకు వేగం మీకు తెలుస్తుందా? సో మీకు తెలియదు. సో మీ యొక్క గమనమును బట్టి, మీ యొక్క స్థితిని బట్టి దాని యొక్క వేగము నిర్ణయింపబడింది ఆ ట్రైన్ది. అదే విధంగా మన క్లాస్లో మనకన్నా బాగా చదువుతున్నవాడు ఎవడో ఉంటాడు, మనకి చిన్నప్పుడు మనం బాగా చదువుకున్నవాడు ఎవడో ఉంటాడు మనకన్నా. సో వాడితో ఫస్ట్ ర్యాంక్ ఎవరితోనో ఒకటితో పోల్చబడ్డాన్ని రిలేటివ్ అంటారు అనమాట. దేంతో అయినా పోల్చబడితే దానిని మనము రిలేటివ్ అని చెప్పి మనం చెప్పబడుతుంది. అది ఆ రిలేటివ్స్ కి ఇవన్నీ ఈ సృష్టికి రిలేటివ్స్ అన్నమాట. ఇవన్నీ ఈ రిలేటివిటీస్ అంటారు. దీంట్లో ఈ పదం కూడా బాబా ఉపయోగించడం జరిగింది. రిలేటివిటీస్ అంటే ఈ సృష్టికి ఏదైతే ఈ చైతన్యం ఉందో ఈ రిలేటివిటీస్ అంటే రియల్ అనే దానికి రిలేటివ్స్ అన్నమాట. ఇవన్నీ ఈ ప్రపంచాలన్నీ ఈ యథార్థము అనే దానికి రిలేటివ్స్. ఇవన్నీ అంటే ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచాలన్నీ ఈ యథార్థమైన ప్రపంచానికి రిలేటివిటీస్ అంటారు వాటిని.
అదే పదం ఇక్కడ ఉపయోగించారు. ఇదే పదాన్ని గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, అది రిలేటివ్ అని అంటారు దాన్ని. సో దీన్ని ఇక్కడ బాబా ఏమంటున్నారో ఒక్కసారి ఇప్పుడు మనం ఒక చిన్న దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. ఈ యొక్క చైతన్యం ఏమవుతుంది, ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచాల నుంచి మాయమైపోతుంది. చైతన్యం మాయమైపోయి ఎక్కడికి పోలేదు, విత్డ్రా అయిపోతున్నది అనమాట. అది కొంచెం అది అది ఆ చైతన్యం దానికి లోపలికి ఇంకో వైపు భగవంతుడి వైపు తిరిగింది. చైతన్యం అంటే తనని తాను తన వైపు తిరుగుతున్నది, టు ఇట్స్ ఓన్ సెల్ఫ్. తనని తాను తెలుసుకోవడం. అప్పటిదాకా మాయా ప్రపంచాన్ని, ఈ త్రిలోకాలని, ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచాలని చూసే ఈ చైతన్యము అది తనని చూసుకోవడం ప్రారంభించిన మరుక్షణము ఇది ఈ లోకాలన్నీ మాయమైపోతున్నాయి ఈ చైతన్యం యొక్క పరిధి నుంచి. ఇన్ వెరీ ఫ్యూ కేసెస్ truth realization can come concurrently with the soul having the experience of threefold world. చాలా అరుదైన స్థితుల్లోట, అంటే మామూలు స్థితుల్లో ఏమవుతుందంటే ఈ చైతన్యము ఈ మూడు లోకాల నుండి, ఆ మూడు లోకాల నుండి కాక తన వైపు తానికి చైతన్యం యొక్క దృష్టి తన వైపు తిరిగి అతను ఆ ముల్లోకాల నుండి దూరం అయిపోతున్నది. ఆ చైతన్యం యొక్క దృష్టి ఆ ముల్లోకాల పరిధి నుండి దూరం అయిపోతున్నందువల్ల అదేమవుతుందంటే మనం సత్యానుభవం కలుగుతుంది మనకి. కానీ చాలా అరుదైన విషయాల్లో, చాలా అరుదైన విషయాల్లో కాదు, చాలా అరుదుగా ఈ సత్యానుభవం కలుగుతున్నప్పుడు ఈ ముల్లోకాల అనుభవంతో పాటు ఈ యొక్క సత్యానుభవం కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ మూడు అంటే అటు మానవీయ చైతన్యము అంటే ఈ మూడు లోకాల అనుభవము, అటువైపు ఆ సత్య దర్శనము రెండు కలుగుతూ ఉంటాయి అక్కడ. The experience of the threefold world in such extremely rare cases becomes itself, as it were, the receptacle of all the I am all consciousness of truth realization. అంటే ఇది కొంచెం దాన్ని ఏమంటారంటే మా సిడి దేశ్ముఖ్ గారు తన వాక్పటిమని దేంట్లో పెట్టిన ఇదనమాట. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద త్రీఫోల్డ్ వరల్డ్, ఏదైతే ఈ మూడు ప్రపంచాలు స్థూల సూక్ష్మ మనోప్రపంచాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతూ ఉంటాయి, ఈ అరుదైన సందర్భాలలో ఐ యామ్ ఆల్ అంటే సర్వోహము అని అంటారు గాడ్ స్పీక్స్ లో. సర్వోహం అనే స్థితి ఐ యామ్ ఆల్ అంటారు. హమ్ ఆమ్ అది సూఫీ పరిభాష. దీంట్లో ఏం చెప్తారంటే ఐ యామ్ ఆల్ అంటే సద్గురు స్థితి, నేనే సర్వమై ఉన్నాను, సర్వము నేనే అయి ఉన్నాను అని. దానితో పాటు ఆయనకి ఈ చైతన్యం కూడా ఉంటూ ఉంటుందిట. అంటే నేను సద్గురు స్థితితో పాటు ఈ మూడు ప్రపంచముల చైతన్యము కూడా కొంతవరకు, ఈ మూడు ప్రపంచముల గురించి కూడా ఆయన యొక్క అనుభవం కూడా ఆయనకు తెలిసి ఉంటుంది, కొంతవరకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇఫ్ ద truth individual has had a wide range of world consciousness prior to his realization, he wields greater hold upon the relativities within the illusory existence than if he has had a narrower range of world consciousness. అంటే తన యొక్క సత్యానుభవం ముందు ఈ యొక్క ఎవరైతే ఈ సత్య జీవి ఎవరైతే ఉన్నారంటే ఈ సత్యాన్ని తెలుసుకున్న గురువు ఎవరైతే ఉన్నారో తనకి ఈ ప్రాపంచిక చైతన్యం అంటే ఈ లోక చైతన్యము, ఈ యొక్క ప్రాపంచిక చైతన్యం ఏదైతే ఉందో తనకు అనుభవం, భగవదానుభవం, ఈ సత్యానుభవం కలగక ముందు కానీ ఈ ప్రాపంచిక చైతన్యం చాలా ఎక్కువగా ఉంటే ఆయన ఏం చేస్తాడట, ఈ రిలేటివిటీస్ ఈ స్థూల సూక్ష్మ మనోప్రపంచాల మీద ఆయన చైతన్యం బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట దానికి. అంటే ఆ మూడు ప్రపంచాల్లో ఆయన దాంట్లో చాలా ఎక్కువ పట్టు ఉంటుందన్నమాట. ఆ మూడు ప్రపంచాల్లో ఆయన యొక్క పట్టు ఎక్కువగా ఉంటుంది, అంటే దాని మీద ఆయన యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అది ప్రభావం. He also enjoys greater authority and has for the use of his power
the entire expanse of the threefold world, which becomes the field of his divine working. ఆయన అప్పుడు గొప్ప అధికారాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఈ మూడు ప్రపంచాల్లో గొప్ప అధికారాన్ని కలిగి ఉండి ఆయన యొక్క దివ్య కార్యక్రమంలో, ఏదైతే దివ్య కార్యక్రమంలో ఈ మూడు ప్రపంచాల్లో ఎక్కడైనా ఆయన కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంటాడట. హవెవర్ దీస్ ఆర్ ఓన్లీ రేర్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్. కానీ ఇవి చాలా అరుదుగా జరిగే సంఘటనలు, అంటే ఇవి అరుదుగా జరిగే సుమా అని చెప్తున్నారు బాబా. హియర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద ఇండివిజువల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ దట్ దేర్ precipitously emerges the transcendent experiences of the illimitable truth, the non-dual being the culmination of understood duality. ఇది మొత్తం అంతా అంటే ఇదేంటంటే ఒక పిహెచ్డి ఫిలాసఫీ రాసిన ఎస్సే అని తెలిసిపోతున్నది ఇది క్లియర్గా. దీన్ని ఏమంటారంటే బాబా చెప్పిన విషయం ఏంటంటే, మనము అంటే బాబా చెప్పిన దానికి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇక్కడ మనం ఇంప్లై చేద్దాం దాన్ని. బాబా ఏమంటారంటే, మానవీయ చైతన్యము ఆ యొక్క సద్గురువుకి ఏ చైతన్యం కలిగి ఉంటాడు, ఇక్కడ మానవుడి యొక్క చైతన్యము భగవత్ చైతన్యము రెండు కలిగి ఉంటాడు. ఒకే సమయంలో ఆ మొత్తం ఆయన ఏంటంటే మానవుల మీద పనిచేస్తూ ఉంటాడు. ఆ దైవ చైతన్యం నుంచి మానవ చైతన్యం, ఆ దైవీ స్థితి నుంచి మానవ స్థితికి రావడం వల్ల ఆయన రెండు చైతన్యాలు కలిగి ఉండి మానవుల మీద మానవుల యొక్క చైతన్యంతో ఆయన పనిచేస్తూ ఈ మానవుల్ని ఆధ్యాత్మికమైన అనుభవాలు ఇస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకు తోస్తూ ఉంటాడు ఆయన. అయితే అది జరిగిన కార్యక్రమం అక్కడ. అయితే అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మరి సద్గురువులు చాలా అరుదుగా ఉంటారు. హియర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ దట్ దేర్ ప్రెసిపిటియస్లీ ఎమర్జెస్ ద ట్రాన్సెండెంట్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇండివిజువల్స్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రాపంచిక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాపంచిక అనుభవాల వలన అతను ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైన అనుభవం అంటే ఈ ఉత్కృష్టమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయిట. ఈ యొక్క సత్యానుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క ప్రాపంచిక అనుభవాల వలన ఈ ఆధ్యాత్మికమైన అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆయనకి. అదే ఏంటి ఆ ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక అనుభవం ఏంటి? నాన్ డ్యూయల్ ఇల్లిమిటబుల్ ట్రూత్, అంటే అంతము లేని సత్యాన్ని గ్రహించడం ద్వారా ఆ అద్వయమును అర్థం చేసుకోవడం ద్వారా, అద్వయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా. ఇది చాలా వెరీ 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 నాకు కొంచెం కష్టం అనిపించింది ఇది. బట్ ఈవెన్ దెన్ ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొంచెం ఈజీ అవుతుంది ఇది. బట్ యాజ్ అ జనరల్ రూల్ బిఫోర్ ట్రూత్ రియలైజేషన్ there is a complete disappearance of the consciousness of all the three worlds. ఇందాక మనము బాబా చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకోసారి ఆయన మళ్ళీ చెప్తున్నారు. ఏంటి? సత్యానుభవం అయ్యేటప్పుడు ఈ చైతన్యం ఈ మూడు ప్రపంచాల నుంచి అది మెల్లిగా మాయమవుతూ ఉంటుంది. మాయమవుతున్నదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే విత్ ద డిజల్యూషన్ ఆఫ్ ఈగో మైండ్, అంటే ఆ యొక్క అహంకారపూరితమైన మనస్సు కరిగిపోతున్నది, అది మొత్తం అంతా పలచనబడుతున్నది అని అర్థం అన్నమాట. ఈగో మైండ్ కాన్షియస్నెస్ ఈస్ హెల్డ్ అప్ ఇన్ నథింగ్నెస్ విత్ ద రిజల్ట్ దట్ దట్ లిమిటెడ్ ఈగో హ్యాస్ నో సక్సెసర్. ఆ పరిమితమైన అహంకారానికి దానికి వారసత్వం ఏం లేదు, ఇంకా దాని వారసులు ఎవరు లేరు. సో కాబట్టి ఈ చైతన్యం ఏం చేస్తున్నదంటే ఈ యొక్క నథింగ్నెస్ దాంట్లో ఉండిపోయింది, ఆ శూన్యంలో ఉండిపోయింది ఆ చైతన్యం. అంటే ఇప్పుడు ఆ అహంకారపూరితమైన మనస్సుకి వారసుడు ఎవరైనా ఉంటే ఈ అహంకారపూరితమైన మనస్సు యొక్క వారసుడు ఆ యొక్క చైతన్యాన్ని తీసుకెళ్తాడు. సో ఈ అహంకారపూరితమైన మనస్సు అక్కడ పలచనబడిపోతున్నది అనమాట అక్కడ. ఎందుకంటే సత్యానుభవం దగ్గర అవుతున్నది, మనకి సత్యానుభవం దగ్గర అవుతున్నది, మనం సత్యాన్ని తెలుసుకుంటున్నాం, భగవంతుడిని తెలుసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే మన అహంకారపూరితమైన మనస్సు పలచనబడుతున్నది. అది పలచనబడుతున్నది కాబట్టి అది ఆ మనస్సుని దానికి ఏ విధమైన వారసులు లేరు కాబట్టి ఆ మనస్సు ఇంకది ఆ శూన్యంలో, ఆ చైతన్యం ఆ శూన్యంలో ఉండిపోయింది. బట్
when the truth which is realized in this nothing consciousness begin to assert itself, it comes as state of I am God. అప్పుడు ఆ యొక్క వారసత్వం మొత్తం, ఇంకా వారసులు ఎవరు లేరు కదా, దానికి అహంకారానికి ఇంకా వారసులు లేరు. వారసులు లేకపోవడం వల్ల ఆ చైతన్యము ఆ శూన్యములో ఉండిపోయింది. అలాగా ఆ శూన్యములో ఉన్న చైతన్యము ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించిందో, ఆ సత్యము ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించిందో, ఐఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనే స్థితిని చేరుతుంది. సో ఇది మాటల్లో చాలా కష్టపెట్టాడు మన ఈయన. సో దీనికి సింపుల్గా మనం ఒక బాబా చెప్పిన గాడ్ స్పీక్స్లో 3 ముక్కల్లో బాబా చెప్పారు. ఏం చెప్పారంటే, 1 సెకండ్ ఆగండి, నేను ఒక చోట ఎక్కడో రాశాను. మీకు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, మనం ఇక్కడ లాస్ట్లో నేను కనిపిస్తున్నది ఇక్కడ మీకు స్క్రీన్ మీద. మానవుడు ఏం చేస్తాడు? ఆయన సర్వము, ఆయన తన మొత్తం అన్ని మామూలుగా చూస్తూ ఉంటాడు, మొత్తం అందరినీ ఆయన మొత్తం అన్ని చూస్తూ ఉంటాడు. మ్యాన్ యాజ్ మ్యాన్ అంటే మనిషిలా చూస్తాడు అనమాట అందరు. నేను బలి అనేవాడు, ఆరో భూమికలో ఉన్న బలి అనేవాడు, అతను మనిషి సర్వములో భగవంతుడిని చూస్తాడు. సర్వములో మాజు, 7వ భూమికలో ఉన్న మాజువు భగవంతుడిని భగవంతుడిగా చూసి సర్వము యందు తానే ఉన్నాడని తెలుసుకుంటాడు. అంతా తానే అయి ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ యొక్క సద్గురువు మనిషి కింద అతను ఏం చేస్తాడంటే తననే చూస్తూ ఉంటాడు అందరిలోనూ. ఈ అవతారుడు ఏం చేస్తూ ఉంటాడంటే తానని తాను భగవంతుడిగా చూస్తూ సర్వమియందు తననే చూసుకుంటూ ఉంటాడు. తనని తాను భగవంతుడని తెలుసుకుని తనని తాను భగవంతుడిగా చూసుకుంటూ సర్వమియందు తననే చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఇది అవేక్నర్ మ్యాగజైన్లో ఇది ఇచ్చిన ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ని, దీన్ని ఏం చేశారంటే దీనికి అటాచ్ చేసినట్టు కనబడింది ఇంతకుముందు సిడి దేశ్ముఖ్ గారు దాంట్లో, దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు భగవదానుభవం పొందిన ఏ వ్యక్తి అయినా సరే నిర్వాణ తర్వాత నిర్వికల్ప స్థితులు అనుభవిస్తారనమాట. అంటే నిర్వాణము అనే స్థితి ఏంటంటే ఎంప్టీనెస్, ఇంకా కంప్లీట్ శూన్యత, ఇంకేం ఉండదు అక్కడ ఎక్సెప్ట్ ఐఎమ్ భగవంతుడు ఉండడు, నేను భగవంతుడిని అని తెలుసుకోవడం ఉండదు అక్కడ. ఓన్లీ కాన్షియస్నెస్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక 3-4 రోజుల్లో 72 hours అని చెప్పారు బాబా గాడ్ స్పీక్స్లో దాన్ని. ఆ స్థితి అయిన తర్వాత నిర్వికల్ప, నేను భగవంతుడిని అనే స్థితికి చేరుకుంటారు. సో ఇది చెప్పడానికి బాబా నిర్వాణము, దీన్ని నిర్వాణము నిర్వికల్ప అని చెప్పడానికి అంటే బాబా ఎక్స్ప్లెయిన్ చేసినవే. అంటే ఇవన్నీ బాబా 49 దీంట్లో ఇచ్చారు, సెక్లూషన్లో, ఇక్కడ సెక్లూషన్ హిల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చినవి ఇవన్నీ. ఈ డిస్కోర్సెస్ అన్నీను మహాబలేశ్వర్లో ఎక్కడ ఇచ్చినవి, మా 1949లోనో 52లోనో ఇచ్చినవి వీళ్ళు ఇచ్చేసారనమాట. సో దీన్ని యాక్చువల్లీ అవి సేమ్, మళ్ళీ దాన్ని వీళ్ళ భాషలో వీళ్ళ మాటల్లో వీళ్ళు చెప్పడం జరిగింది కొంతవరకు. జై బాబా. ఇన్ ద మెర్జింగ్ ఆఫ్ 1955 అండి, అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి, టైం అవుతున్నది, నేను చూడట్లేదు, నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. సారీ టు బోర్ మెనీ పీపుల్. సారీ, 1 minute అండి. ఇవాళ ఈ సబ్జెక్టే అటువంటిదండి. దీన్ని యాక్చువల్లీ ఇంకా కొంచెం ఈజీగా చేసి చెప్పడానికి కూడా ఆ స్థాయి అంత మనకి ఇంకా దాన్ని ఏమంటారంటే అంత చెప్పడానికి వీలు పడదేమో అని అనిపించింది. సో దీన్ని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా గాడ్ స్పీక్స్ తాలూకు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్, తర్వాత హారతి హరిబాబు గారు చేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా కీ జై. హరిబాబు గారు జై బాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारती दे. प्रियतमा मन सुहारती दे. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా. అహంకారము హారతి కాగా. ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా హరిబాబు గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. రేపు 6 నుంచి 8 మల్కాజ్గిరి సెంటర్ తరపున మన డైలీ సహవాస్ ఉంటుంది. అందులో సుబ్రహ్మణ్యం గారి స్పీచ్ ఉంటుంది, బుక్ రీడింగ్ ఉంటుంది. జై బాబా. థ్యాంక్ యూ ఆల్.